ఒక పట్టణంలో ఒక ఇంజనీరు ఉన్నాడు. తనకి తాను గొప్ప ఇంజనీర్ అని కొంచెం గర్వం ఉంది. ఒకరోజు పని మీద ఒక గ్రామానికి వెళ్ళాడు. అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ లేవు కాబోలు. చుట్టూ పొలాలు చెట్లు చూస్తూ నడుస్తున్నాడు. అలా వెళుతూ దారిలో ఉన్న గుమ్మడికాయ మొక్కలు, పుచ్చకాయ మొక్కలు గమనించాడు. తర్వాత పెద్ద పెద్ద చెట్లు అయిన మర్రి, వేప మొదలైనవి గమనించి ఇలా అనుకున్నాడు: చిన్న చిన్న మొక్కలకి పెద్ద పెద్ద పళ్ళు, పెద్ద పెద్ద చెట్లకి చిన్న పళ్ళు. దేవుడికి ఇంజనీరింగ్ సూత్రాలు సరిగా తెలియవనుకుంటా, ఇలా సృష్టించాడు అనుకొని నవ్వుకున్నాడు. పని అంతా పూర్తయ్యాక సాయంత్రం అలసిపోయి ఓ చెట్టు కింద కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాడు. పెద్ద గాలి వచ్చి చెట్టు మీద చిన్న పళ్ళు తన మీద పడి మెలకు వచ్చింది. అప్పుడు తనకి అర్థమైంది, ఒకవేళ ఈ పెద్ద చెట్టుకి గుమ్మడికాయంత పళ్ళు ఉండి ఉంటే అవి తన మీద పడితే తన పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. దేవుడు ఏదైనా కరెక్ట్ గానే చేస్తాడు, మనకు అర్థం కావాలి అంతే. నిజంగానే దేవుడు గొప్ప ఇంజనీరు అనుకున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి.